అందరికీ నమస్తే. బీజేపీలో పోస్టర్ల కలకలం. ఉన్నదే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. మళ్ళా దీనిలో ఈ పీకులాటలు. ఈటెల రాజేందర్ ఏడుస్తున్నాడు అని ఏడుస్తున్నాడంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి చేయలేదని, అధ్యక్షుడు చేయలేదని అక్కడ మేడ్చల్ ఎందుకు పెట్టారంటే ఆయన ఉండేది అక్కడనే కాబట్టి వాళ్ళ ఇల్లు ఆడబెట్టిరంట. ఎవరు పెడతారు? రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడేమో ఇదంతా ప్రతిపక్షాలు కుట్ర అంటున్నాడు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఎవరికి అవసరం ఉంది, పోస్టర్లు పెట్టే అవసరం ఎవరికి ఉంది, అన్ని విషయాలు మాట్లాడదాం. నేను ఎందుకు ఈ వార్త తీసుకున్నా కూడా నేను మీకు జస్టిఫికేషన్ చెప్పగలను. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే అధికార పార్టీ కరెక్ట్గా పనిచేస్తుంది. వీళ్ళు కూడా ఒక ప్రతిపక్షం. జనం ఓట్లు వేస్తే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు అయినరు. వీళ్ళు చాలా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి వీళ్ళు కూడా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేసిండ్రు, అసలు ఎవరిని చూసి ఓటేయాలి బీజేపీలో? రెస్పాన్సిబిలిటీ ఉన్న లీడర్ ఎవరు? ప్రజల ఆకర్షణ ఉన్న లీడర్ ఎవరు? జవాబుదారీతనం ఎక్కడుంది? అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు చూడండి. ఈటెల ఏడుపే బీజేపీకి శాపం. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయినా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత? ఇప్పుడు ఈ టెక్స్ట్ చూసిన తర్వాత ఇది ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళో కాంగ్రెస్ వాళ్ళో పెట్టినట్టుగా అనిపిస్తుందా? 100కు 100% బీజేపీ వాళ్ళే పెట్టుకున్నారు. ఇది బీజేపీలో ఎన్ని వర్గాలో, ఎన్ని కుంపట్లో, ఎన్ని కూటములో తెలియదు. బీజేపీ ఎన్ని ముక్కలు ఉందో కూడా తెలియదు. ఇప్పుడు ఈ మ్యాటర్ చూసిన తర్వాత ఇది 100% బీజేపీ వాళ్ళే పెట్టినారు. మొన్న బండి భగీరథ్ కేసులో అప్పుడు చేసిన ప్రచారం ఇదంతా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ చేయించిండ్రు. బండి సంజయ్ బ్యాచ్ చేసిన ప్రచారం. దానికి లాస్ట్కు ధర్మపురి అరవింద్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడాడు. మేము నా పిల్లగాన్ని ఆ పిల్లని తీసుకొని పోయి ఫామ్ హౌస్లో పోమని చెప్పినామా, మేము చెడిపోమని చెప్పినామా అని ఆయన ఆన్సర్ ఇచ్చాడు. నిజమే కదా, వాళ్ళు ఎందుకు చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఎవరు చెప్పరు. ఆ పిల్లాడు అలా చేసిండు, అంశం దొరికింది కాబట్టి రాజకీయంగా బీఆర్ఎస్ వాడుకుంటారు. ఖచ్చితంగా ప్రతిపక్షం లేకపోతే అసలు దాని న్యాయం కూడా జరిగేది అవకాశం ఉండేది కాదు. అన్యాయమే జరిగేది ఖచ్చితంగా పేదలకు, వాళ్ళకి, బాధితులకి. మరి వీడికి వస్తే ఇప్పుడు 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన బీజేపీ అని బీఆర్ఎస్ వాళ్ళు పెడతారా? పెట్టరు కదా. కాంగ్రెస్ వాళ్ళు పెడతారా? పెట్టరు కదా. ఇది 100% బీజేపీ వాళ్ళే పెట్టుకున్నారు. మళ్ళీ ఎవరు పెట్టినరు? బండి సంజయ్ వాళ్ళ బ్యాచ్ పెట్టిందో లేకపోతే ధర్మపురి అరవింద్ వాళ్ళ బ్యాచ్ పెట్టిందో కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళు 3 ఎంపీలు, 8 మందిలో 3 ఎంపీలు, ముగ్గురు 3 బ్యాచ్లు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక కిషన్ రెడ్డి బ్యాచ్ వేరే. కిషన్ రెడ్డిది అంతా కుర్కురే బ్యాచ్. అది కిషన్ రెడ్డిది కుర్కురేలు వంచుడు, లిఫ్టులు ప్రారంభించుడు. దేశంలో ఎవ్వరు, ఏ కేంద్ర మంత్రి, ఏ ఎంపీ ఆ పని చేయడు. మా కిషన్ రెడ్డి గారు జనాలతో పాటు నేను వేరు కాదన్న ఉద్దేశంతో చేస్తాడో మరి ఎందుకో ఆయన ఆ పని చేస్తుంటాడు. ఇంకా మిగతా ఎవరు తిప్పాలి? నా వరంగల్ ఎంపీ, వరంగల్ కాదు, ఎవరు ఆదిలాబాద్ ఎంపీ అసలు హైదరాబాద్ కూడా రాడు. ఆయన సంబంధమే లేదు పార్టీతోన. గోడం నగేష్. సరే, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి. బీజేపీలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా కథ ఉంది. అసలు విషయం ఏంటంటే బీజేపీలో అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే లీడర్స్. అందరూ బయట. ఈటెల రాజేందర్ నేను మోడీ వల్ల గెలవలేదు అంటే ఆయన వల్లనే గెలిచిందని చెప్పుకోవడం కూడా తప్పే అవుతుంది. బీజేపీలో మోడీని చూసే ఓట్లేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి వెయ్యరు, మున్సిపల్ ఎలక్షన్స్లో వెయ్యలేదు, అసెంబ్లీ ఎలక్షన్స్లో వెయ్యలేదు. అంటే ఓన్లీ మోడీని చూసుకొని రాజకీయంగా బీజేపీలో బతకడమే తప్ప బీజేపీలో ఒక నాయకునిగా ఎదిగి రావాలంటే జీవితకాలం సరిపోదు. ఒక జీవితకాలం మొత్తం సరిపోదు. కార్యకర్తలాగానే ఉంటాడు. ఆ కార్యకర్త పైకి వచ్చేది లేదు, ఓనాడు అయ్యేది లేదు, ఏమీ కాడు. అంతే. ఎప్పుడో ఎవరికో ఒక్కరికో ఇద్దరికో అదృష్టం వస్తుంది. దాన్నే చూపించి ఇక చూసినరా కార్యకర్త అయినా చూపిస్తారు. మోడీ అయిన చూసినరా మోడీ కార్యకర్త అని చెప్తారు. ఇంకో మోడీ తయారు కావాలంటే బీజేపీలో ఒక జీవితకాలం సరిపోదు, ఎవరికో ఒకరికి అవకాశం వస్తుంది. సరే, ఏమైనా సరే కానీ ఇట్లా బీజేపీ వాళ్ళు ఇట్లా తన్నుకుంటుంటే ఎవరినోరు రామచంద్రరావు అంటారు మా పార్టీలో ఎవరో చిచ్చు పెడుతున్నారు అన్నాడు. తప్పు. మీ పార్టీలో ఎవ్వరు చిచ్చు పెట్టలేదు. మీ పార్టీ వాళ్ళే కిరోసిన్ పోసుకుంటున్నారు, మీ పార్టీ వాళ్ళే పెట్రోల్ పోసుకుంటున్నారు, మీ పార్టీ వాళ్ళే సుతిల్ బాంబులు వేసుకుంటున్నారు, మీ పార్టీ వాళ్ళే పెట్రోల్ బాంబులు వేసుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళే వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసే సిచ్యువేషన్ కూడా బీజేపీలో లేదు. అందుకే తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు బీజేపీని. ఒక జవాబుదారీతనం. ఎవరిని చూసి ఓటేయాలి చెప్పండి. 2023 ఎలక్షన్స్లో మీకు మీరే పాయిజన్ తీసుకుని చచ్చిపోయారు కాంగ్రెస్ని గెలిపించాలన్న ఉద్దేశంతో. ఎప్పుడైనా సరే రాజకీయంలో అయినా బయట అయినా ఎక్కడైనా సరే ఎక్కువ రోజులు ఏం దాగదు ఒక విషయం. నువ్వు గెలవాలని ప్రయత్నం చేయి, కానీ వాడు సావాలని ప్రయత్నం చేయొద్దు.
ఆడు బీఆర్ఎస్ ఓడించాలని చెప్పేసి వీళ్ళే చచ్చిపోయారు. ఎక్కువ రోజులు బయట వాళ్ళే కదా, కొన్ని రోజులు తెలిసిపోయింది తెలంగాణ జనాలకు. అంటే వీళ్ళు సావడానికే రెడీగా ఉన్నారు, బతకనికే లేరు. బీజేపీ బతికిద్దామనేతో లేరు, దీన్ని చంపడానికే ఉన్నారు. కాంగ్రెస్ గెలిపించడానికి బీఆర్ఎస్ని ఓడించడానికి వీళ్ళు చచ్చారు. ఇక దీనిలో జవాబుదారీతనం ఉన్న లీడర్ ఎవరిని చూసి ఓటు వేయాలి చెప్పండి? 2023 ఎలక్షన్స్లో ఎవరిని చూసి ఓటు వేసినారు? కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, బీజేపీకి మంచి అవకాశం ఉన్నది, కానీ పోరాటం చేయలేదు, కాడు వదిలేశారు. ఇప్పుడు కూడా ఒక ప్రజా ఆకర్షణ ఉన్న లీడర్ ఎవరు బీజేపీలో? ఎవరు? రఘునందనో ఈటెల వాళ్ళంతా బీజేపీలో ఎదిగిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళది. దీనిలో రాగానే పునీతులు అయిపోతారు, దీనిలో రాగానే హిందువులు అవుతారు, దీనిలో రాగానే అన్నీ అవుతారు, వాషింగ్ పౌడర్ నిర్మా అవుతారు దీనిలోకి రాగానే. అది కాదు, తెలంగాణ జనం అంత ఈజీగా చూడరు. అసలు తెలంగాణలో ఇట్లాంటి పంచాయతీలు మీకు మీరే కొట్టుకుంటే, మీకు మీరే ఇట్లా రోడ్డు మీద పడి ఏ పార్టీ వాళ్ళు కూడా పెట్టుకోలేదు. నిజంగా అంత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న కాంగ్రెస్లో కూడా ఇంత ఓపెన్గా ఫైట్ చేయరు. కొట్టుకుంటే ఒకనాడు కొట్టుకుంటారు, తర్వాత బాయ్ బాయ్ అంటారు. చలో మన చూలే గాంధీ భవన్లో. ఇక బీఆర్ఎస్లోనేమో ప్రాంతీయ పార్టీలో ఆ సిచ్యువేషన్ ఉండదు. ప్రాంతీయ పార్టీలో ఎంతసేపటికి అవి ఉంటే లోపల గులుక్కోవాల్సిందే, అంత ఓపెన్గా బయటకు మాట్లాడితే దొబ్బే అంటారు పార్టీలోకి వెళ్ళి. బీజేపీలో ఇట్లా రోడ్లు ఎక్కి కొట్టుకుంటున్నారు. 3 సార్లు సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే బీజేపీ ఇక్కడ ఒక్కసారి కూడా సెకండ్ ప్లేస్ రాలే. బీజేపీ ఒక్కసారి కూడా సెకండ్ ప్లేస్ రాలే. అసెంబ్లీ ఎలక్షన్స్లో సెకండ్ ప్లేస్ లేదు. ఇక పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకా అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, అన్నీ అట్లాంటి సిచ్యువేషనే ఉన్నది. ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి బీజేపీలో అంటే, బీజేపీలో ఒక టాల్ పర్సనాలిటీ లీడర్ లేడు. అంటే వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి బీజేపీని నడిపించే లీడర్ లేడు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ బాధను హైకమాండే వదిలేసింది. మీ పంచాయతీలు, మీ గ్రూపులు, మీ కథలు జాలరా బాబు అని. అంతకుముందు అమిత్ షా మీటింగ్ పెట్టి, అమిత్ షా ఢిల్లీ పిలిచినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పిలిచి మాట్లాడి, మీరు ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉండండి, మీరు మనం బాగు చేయడం నా వల్ల కాదు, మీ పంచాయతీలు ఇంతే, ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలంగాణలో అని అమిత్ షా అడిగినట. ఇక అడుగుడేందుకు ఇప్పుడు ఓపెన్గానే బయటపడుతున్నాయి. ఓపెన్గానే పంచాయతీలు పెట్టుకుంటున్నారు. బండి భగీరథకి ఏమో అయితేనేమో ఈటలందరూ ధర్మపురి అరవింద్ చేసినట్టారు. ఇప్పుడు ఈటల రాజేందర్ మీద ఏకంగా ఫ్లెక్సీలే వచ్చినాయి ఏకంగా. మరి ఆయన ఈటల రాజేందర్ నిజంగానే నేను నా వల్లనే గెలిచిన, మోడీ వల్ల గెలవలేదు అనుకుంటే అది బీజేపీ వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. బీజేపీ వాళ్ళే చెప్పుకోవాలి. ఇదేనేమో సమాధానం, బీజేపీ చెప్పే సమాధానం. ఇట్లా చూసిన తర్వాత బీజేపీని ఎవరు నమ్ముతారు తెలంగాణలో? బీజేపీలో ఎవరిని నమ్మాలి? అసలు బీజేపీలో ఎవరిని నమ్మాలి? మీరే కొట్టుకుంటుంటే, మీరే రోడ్డు మీదకి ఎక్కి ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటే మేము ఎవరు చూసి ఓటేస్తారు జనం? ఎవరిని చూసి ఓటు వేయాలి అయితే బీజేపీకి? ఒక నమ్మకస్తుడైన లీడరే కనిపిస్తాడు. ఇప్పుడు తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాలు ఏముంటుందంటే ఒక లీడర్ కావాలి, ఆయన చూసి ఓట్లేస్తారు. బీజేపీ సపోర్ట్ ఉంటుంది. బీజేపీ ఒక్కటే కాదు, మోడీని చూస్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు వేయలే కదా, స్పందించాలి కదా బీజేపీకి. ఇక్కడ జనం పార్లమెంట్ ఎలక్షన్స్లో స్పందించారు. అది కూడా 3వసారి అధికారంలో ఉంటే 3వసారి జరిగిన ఎలక్షన్స్లో 8 సీట్లు ఇచ్చారు. అక్కడికి ఇక రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకొని ఇంకా రకరకాల సపోర్ట్లు తీసుకుంటే 8 సీట్లు వచ్చినాయి. లాస్ట్కు కరీంనగర్ మున్సిపాలిటీ కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్తోనే అయ్యిందంట. రేవంత్ రెడ్డి సపోర్ట్తోన. రేవంత్ రెడ్డి గట్టిగా ఉంటే బీజేపీకి ఆయన సీట్లు రావన్నారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్పుడు రా మాట. ఇక చూస్తేనేమో ఇది ఎట్లా ఆల్టర్నేటివ్ అయితే చెప్పండి? కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ ఎట్లయితుంది తెలంగాణలో? ఈ పంచాయతీలు చూసిన తర్వాత ఎవరు నమ్ముతారు? ఎవరన్నా? ఈటెల రాజేందర్కు ఒక క్రెడిబిలిటీ ఉండే. ఈటెల రాజేందర్ ఉద్యమకారుడు, నెమ్మదస్తుడు, ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన లీడరు, ఎదుగొచ్చిన లీడరు ఉండే. కానీ బీజేపీలో ఆయనకి ఏమైనా వాల్యూ ఇచ్చిండ్రా? తీసి ఇసిరేసినారు అక్కడ. ఇక తర్వాత ఇట్లాంటి పోస్టర్లు పెడుతున్నారు. ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్లో ఎదిగొచ్చిన లీడరే. ఆయన బీజేపీలో ఎదిగిన లీడర్ కాదు, ఇంకోటి కాదు, బీఆర్ఎస్లో లీడర్ అయ్యి బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్. కానీ అప్పుడు ఆయనకు వేరే దారి లేక బహుశా బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఒక పార్టీ పెట్టే పరిస్థితి ఆయన కొద్దిగా ధైర్యం చేసి ఉంటే ఖచ్చితంగా పార్టీ పెడుతుంటే ఇంకా వేరే లేకుండే. ఎక్కడ అవకాశం లేక బీజేపీలో చేరిండు. చేరిన తర్వాత ఇట్లయితుంది. ఇక బీజేపీలో నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరు బతకనియరు. ఇంకా వీళ్ళే ఆ నలుగురే. నేను ఒక సెంటెన్స్ చెప్తా, మీరు మళ్ళీ నా మీద దాడి చేయకండి బీజేపీ వాళ్ళు. ఒక మీకు పేరు చెప్పా కానీ ఒక కవి చెప్పిండు నాకు. బీజేపీ అనేది నలుగురు బాధ్యతగా మోస్తున్న నలుగురు లైన్ చాలా సింగిల్ సెంటెన్సే అర్థం చేసుకోవాలి. నలుగురు భుజాల మీద ఘన విజయంగా నడుస్తున్న బీజేపీ శవయాత్ర నడుస్తున్నా, అది శ్మశానానికి పోదు, ఆగదు. ఆ నలుగురు మోస్తూ ఉంటారు అంతే. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పోస్టర్లు పెట్టుకొని ఒకరి మీద ఒకరు
ఇక హైకమాండ్ కంట్రోల్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళని కంట్రోల్ చేసే లీడర్ ఎవరు, ఎవరిని చూసి తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలి అసలు, ఇంత దిగజారిపోయింది బీజేపీ తెలంగాణ అన్నట్టుగా అనిపిస్తుంది పరిస్థితి చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.